హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి బ్యూటిఫుల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. ఫుల్ సాంగ్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మినీ ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మినీ ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళి ఒక వైట్ లేయర్ తీసుకోండి. ఒక 25 సెకండ్స్ వరకు ఈ లేయర్ని డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఇచ్చాను, అది తీసుకోండి. పక్కన ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి. వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ తగ్గించండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. ఫోటోను కొద్దిగా చిన్న చేసి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ కాడ ఉంచండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకటి మర్చిపోయాను. ఇవి గ్రీన్ స్క్రీన్ వీడియో మీద ట్యాప్ చేసి స్పీడ్ అని ఉంటుంది, స్పీడ్లోకి వెళ్ళి 0.5 ఉంచండి స్పీడ్ లిమిట్. ఇప్పుడు ఫోటోను స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. కింద క్రోమాకి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఎనేబుల్ చేయండి. కీ కలర్ గ్రీన్ కలర్ తీసుకోండి. కీస్ కొద్దిగా అడ్జస్ట్ చేయండి. కిందిది 60, 62 ఉంచండి. పైనది 30, 32 ఉంచండి. ఈ ఫోటోను కొద్దిగా బాగా కనిపించేలా అడ్జస్ట్ చేయండి. ఈ క్రాప్లోకి వెళ్ళి కొద్దిగా క్రాప్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోను కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. ఈ ఫోటోను కింద దాంట్లో ఉంచండి, ఫ్రేమ్లో కరెక్ట్ వచ్చేలాగా. ఇక్కడ నుంచి 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. కొద్దిగా చూసి మంచిగా అడ్జస్ట్ చేయండి. ఫోటో కనుక పెద్దగా ఉంటే క్రాప్లోకి వెళ్ళి కొద్దిగా క్రాప్ చేయండి. కొద్దిగా ఇది ముందుకు జరిపి ఫోటోను ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, రౌండ్గా ప్లస్ సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. ఇది కొద్దిగా ఇట్లా జరపండి. కింద ఉన్నది మూవ్ అవుతుంది కదా, అది ఇటువైపుగా ఎక్కడ దాకా వెళ్తుందో కరెక్ట్ అక్కడ ఉంచండి. 11 సెకండ్లు ఉంచండి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఇట్లా జరపండి. అది కరెక్ట్ మళ్ళీ మనకి ఇక్కడ ఎలా ఉందో అలా ఇటు జరిపిన తర్వాత మళ్ళీ ఇటు జరపండి. 22 సెకండ్స్, 500 మిల్లీ సెకండ్ వరకు ఇట్లా జరపండి. ఇక్కడ రెడ్ లైన్ నుంచి మళ్ళీ ఈ ఫోటోను సేమ్ అలాగే స్టార్టింగ్ స్టేజ్కి తీసుకురండి. ఇక్కడ వదిలేసేయండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఏదో ఒక పార్టికల్ వీడియో ఇచ్చాను, తీసుకోండి. ఈ పక్కన ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళండి. వైట్ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. కింద బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మిక్సర్లోకి వచ్చి వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. లిరికల్ వీడియో తీసుకోండి. లిరికల్ వీడియోని కొద్దిగా ఇట్లా రొటేట్ చేయండి. కొద్దిగా చిన్న చేసి ఇటు సైడ్ ఉంచండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్, సాచురేషన్, వైబ్రేషన్, హైలైట్స్ కొద్దిగా పెంచేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్మైలీ క్వీన్ అని టైప్ చేయండి. రాసిన తర్వాత ఓకే మీద ట్యాప్ చేయండి. ఈ టెక్స్ట్ను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. టెక్స్ట్ను కొద్దిగా పెద్ద చేసి పైన ఉంచేయండి. ఇలా ఇక్కడ డబల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మనకి ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. కిందకి వెళ్తే షాడో అని ఉంటుంది, షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేయండి. షాడో సైజును ఒక 20 వరకు పెంచండి. బ్యాక్ వచ్చేయండి. ఈ కలర్స్లో మీకు ఏదైతే బాగా అనిపిస్తుందో ఆ కలర్ తీసుకోండి. గ్రీన్ స్క్రీన్ వీడియో ఇక్కడి వరకు అవుతుందో
అక్కడ వరకు రెడ్ లైన్ ఉంచేయండి. పైన ఉన్న వైట్ లేయర్ మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. ఒకసారి ఈ వీడియోని కరెక్ట్ వచ్చిందో చూద్దాం. ఓకే, చాలా బాగా వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.